ఘట్టమనేని కుటుంబం నుంచి ఒక హీరో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటే ఆ సినిమాకి ఎంతటి సపోర్ట్ ఎంతటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహేష్ బాబు గారి అభిమానులే ఆ సినిమాని ఆదరిస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఘట్టమనేని జయకృష్ణ శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఆ సినిమా మొదటి రోజు కలెక్షన్ చూసి ఇప్పుడు చాలామంది నోరు వెళ్ళబెట్టేస్తున్నారు. అసలు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఘట్టమనేని జయకృష్ణకి సపోర్ట్ చేస్తారా, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ హ్యాండ్ ఇచ్చారా అన్నట్టుగా చాలామంది అభిప్రాయపడుతూ కామెంట్లు అయితే పెడుతున్నారు. అసలు ఈ సినిమా విషయంలో ఏం జరిగింది, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఈ సినిమాకి నిజంగా మరి మహేష్ బాబు గారి అభిమానులు వెళ్ళలేదా, ఒకసారి కంప్లీట్గా ఈ సినిమాకి సంబంధించి ప్రజెంట్ పరిస్థితి ఏంటి, వస్తున్న కామెంట్స్ ఏంటనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ఘట్టమనేని జయకృష్ణ రమేష్ బాబు గారి తనయుడు రీసెంట్గానే శ్రీనివాస మంగాపురం సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. సో ఈ సినిమా డైరెక్టర్ మరెవరో కాదు, అజయ్ భూపతి. RX100 సినిమాతో మంచి ఫామ్లో కనిపించాడు. తర్వాత వరుస పెట్టి సినిమాలు తీయడం అయితే జరిగింది. మంగళవారం సినిమా కూడా మంచి విజయాన్ని అయితే సాధించింది. అలా ఇప్పటి జనరేషన్కి తగ్గ డైరెక్టర్ అని పేరు అయితే సంపాదించుకున్నాడు. సో ఆ నేపథ్యంలోనే ఘట్టమనేని కుటుంబం నుంచి జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ జనరేషన్ తగ్గ సినిమాలు తీసి ఒక డైరెక్టర్ని చూస్ చేసుకుంటే బాగుంటుందని అజయ్ భూపతి గారిని లైన్లో పెట్టడం అయితే జరిగింది. సో ఆయన RX100 అప్పట్లో యూత్ని ఎలా అట్రాక్ట్ చేసిందో, యూత్ ఎలా ఆ సినిమాకి పరుగులు పెట్టిందో మనం చూస్తాం. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అజయ్ భూపతి గారి డైరెక్షన్లో ఇటు జయకృష్ణ గారి సినిమా డెబ్యూ మూవీ ఒకవేళ తీస్తే బాగుంటుంది, ఇప్పటి జనరేషన్కి కనెక్ట్ అవుతుందని చెప్పేసి భావించారు. అలా ఈ కాంబినేషన్ అయితే సెట్ అయిపోయింది. సో అలా శ్రీనివాస మంగాపురం సినిమాతో అయితే ఈ సినిమా చూసిన వాళ్ళంతా కూడా పర్లేదులే అనే ఒక కామెంట్స్ అభిప్రాయాలు వ్యక్తం చేశారే కాబట్టి, కానీ ఒక ఘట్టమనేని కృష్ణ గారి మనవడు జయకృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు గారికి అబ్బాయి వరుస ఆ హీరో ఇవ్వాల్సిన ఎంట్రీ అయితే కాదు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడ్డారు. అంటే ఇక్కడ డైరెక్టర్ అజయ్ భూపతి ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు అన్న కామెంట్స్ కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. ఒక ఘట్టమనేని కుటుంబం నుంచి ఒక హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేసే ఒక అవకాశం దొరికినప్పుడు అజయ్ భూపతి చేతులారా పట్టుకొని ఉండాల్సింది అని చెప్పేసి చాలా మంది కూడా చెప్పారు. అంటే ఒక లవ్ స్టోరీతో మామూలుగా ఒక స్టార్ హీరోస్ అబ్బాయిలు కావచ్చు వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ అవుతున్నప్పుడు అంటే ఒక మంచి లవ్ స్టోరీ ద్వారా ఎంట్రీ ఇస్తే అది బాగుంటుంది, అది ఒక పాజిటివ్ అని చెప్పేసి చాలా మంది సినీ అనలిస్టు చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి లవ్ స్టోరీ ఉన్నప్పటికీ దీన్ని ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్ లో తీసుకోవడం, అది కూడా మళ్ళీ 90s టైంలో రావాల్సిన సినిమా ఆ కథని అంటే పాత కథని పాతగానే చెప్పారు. అసలు ఏమాత్రం కొత్తదనం లేకపోవడం, కథలో స్క్రీన్ ప్లే విషయంలో కావచ్చు, ట్విస్ట్ల విషయంలో కావచ్చు, అలా రొటీన్గా సాగిపోతూ ఉంటుంది. చూసిన ఆడియన్స్కి అయితే అసలు ఏమాత్రం కూడా ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ పుట్టే విధంగా సినిమా లేదు అన్న అభిప్రాయాలే మొదటి షో నుంచి కూడా వ్యక్తం అవ్వడం అయితే జరిగింది. సో అలా ఘట్టమనేని హీరో ఇలా ఆరంగేట్రం సినిమా అనేది అది ఏమాత్రం కూడా కాదు అన్న అభిప్రాయాలే అందరి దగ్గర నుంచి కూడా వచ్చాయి. అయితే ఈ ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి అటు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఫుల్గా సపోర్ట్ ఉంటుంది. ఫుల్గా వాళ్ళు ఫస్ట్ డే ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ విషయంలో కావచ్చు, లేకుంటే థియేటర్లలో ఆక్యుపెన్సీ విషయంలో కావచ్చు ఫుల్గా ఉంటాయని చెప్పేసి అభిప్రాయాలు అయితే వ్యక్తమయ్యాయి. సో ఆ నేపథ్యంలో ఫస్ట్ డే ఒక మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న కామెంట్స్ కూడా వినిపించాయి. కాకపోతే తీరా చూసేసరికి సినిమా మొదటి రోజు వచ్చేసరికి 1.65 crores నెట్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. సో ఇది చూసిన వాళ్ళంతా కూడా నోరెళ్ళబెట్టేస్తున్నారు. ఇప్పుడు చాలా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ హ్యాండ్ ఇచ్చారా, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఈ సినిమాకి సపోర్ట్ చేయలేదా, ఇలా రకరకాల కామెంట్స్ అయితే వినిపిస్తున్నారు. అయితే దీని వైపు నుంచి కొంతమంది కౌంటర్స్ కూడా ఇస్తున్నారు. సినిమా బాగుంటే మహేష్ బాబు గారి ఫ్యాన్సే కాదు అందరూ కూడా ఆదరిస్తారు, ఆ సినిమాని విజయవంతం చేస్తారు. సినిమా బాగాలేకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు అనేది కామెంట్స్ అయితే వినిపిస్తున్నారు. సో మొదటి షో నుంచి కూడా ఆ సినిమాకి నెగిటివ్ టాకే వచ్చింది. ఏమాత్రం కూడా అభిమానుల్ని ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడంలో ఆ సినిమా విఫలమైంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒక డెబ్యూటెంట్గా జయకృష్ణ పర్లేదు అనిపించాడు. అతని యాక్టింగ్ ఎలా ఉంటుంది, డ్యాన్స్ ఎలా ఉంటుంది, అతని లుక్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒక పరిచయంగానే ఈ సినిమాగా గుర్తుంచుకోవాలి తప్పితే ఇది ఒక ఘట్టమనేని కుటుంబం నుంచి ఎంట్రీ అయిన వారసుడు సినిమాగా మాత్రం ఏమాత్రం ఆ స్థాయికి తగ్గట్లు లేదే అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ సినిమా
ఇటువంటి రిజల్ట్స్ అయితే చూస్తుంది. మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ ఈ సినిమా మీద ఏంటంటే స్పైడర్ మ్యాన్ రావడం, ఆ సినిమా విషయంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూడడం, ఏకంగా ఇండియాలోనే 2 రోజుల్లోనే 110 crores నెట్ కలెక్షన్స్ రాబట్టింది. సో ఇప్పటికీ కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫుల్గా చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. సో ఆ రేంజ్ లో స్పైడర్ మ్యాన్ ప్రభంజనం చూస్తూ ఉన్నాం. సో అలా అందుకోసం అని చెప్పేసి శ్రీనివాసం మంగాపురం వైపు కనీసం ఎవరు కన్నెత్తి కూడా చూడలేని ఒక పరిస్థితి నెలకొంది. సో మొదటి రోజు కాస్త 2-3 షోలు వరకు సినిమాకు వెళ్ళినప్పటికీ ఆ తర్వాత నుంచి కంప్లీట్ గా డల్ అయిపోవడం జరిగింది. అది సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి ప్రాపర్ గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడంలో, అలాగే ఒక స్టార్ హీరో అంటే ఒక ఘట్టమనేని కుటుంబం నుంచి వచ్చే వారసుని ఇండస్ట్రీకి పరిచయం చేసే సినిమా అది కథ ఆ రకంగా లేకపోవడం అనేది అది అజయ్ భూపతి గారి మిస్టేక్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా ఆ సినిమా అయితే ఇలా ఒక నిరాశ అనేది మిగిల్చింది. సో అయితే స్టార్ హీరోల వాళ్ళ కుటుంబం నుంచి వచ్చే వారసులకు సంబంధించి చాలాసార్లు ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అఖిల్ గారి సినిమా కూడా మనం చూసాం. అఖిల్ ఆ సినిమాతో డెబ్యూటెంట్ గా అయినప్పుడు ఆ సినిమా కూడా ఆశించినంత స్థాయి విజయాన్ని అయితే అందించలేదు. సో ఆయన విజయం కోసం చాలా సంవత్సరాలు చూసి రీసెంట్ గా లెనిన్ సినిమాతో 100 crores క్లబ్ లో చేరి ఒక విజయాన్ని అయితే సాధించాడు. సో అలా ఇప్పుడు ఈ సినిమా శ్రీనివాసం మంగాపురం ఫెయిల్ అయినంత మాత్రాన పోయేదేమీ లేదు. నెక్స్ట్ సినిమాతో అన్న కంబ్యాక్ ఇస్తారు జయకృష్ణ, ఆ తర్వాత సినిమా అయినా ఇస్తారు. ఒక మంచి సినిమా తన కెరీర్ లో పడే అవకాశం అయితే ఉంటుంది. సో దాంట్లో నెవర్ డౌట్. సో ఇది తనని పరిచయం చేశారు, తను ఎలా డాన్స్ చేస్తాడు, ఎలా యాక్టింగ్ చేస్తాడు, తన లుక్స్ ఎలా ఉంటాయి, తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్నది ఒకటి పరిచయం అయ్యింది. సో దీంట్లో మంచి మార్కులు అయితే పడ్డాయి. ఇక తదుపరి సినిమా నుంచి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాడు, మంచి హీరో అవుతాడు అనేది ఘట్టమనేని అభిమానుల దగ్గర నుంచి కూడా ఇటువంటి రెస్పాన్స్ వస్తుంది. మరి చూద్దాం ఘట్టమనేని జయకృష్ణ తన తదుపరి సినిమా ఎవరితో చేస్తారు, ఎలా ఉంటుంది, తనంతాను ఎంతలా ఇంప్రూవ్ చేసుకుంటాడు అని. సినిమా బాగుంటే మహేష్ బాబు గారి అభిమానులు అందరూ కాకుండా అందరు అభిమానులు కూడా ఆ సినిమాని ఆదరిస్తారు, ఆ సినిమాని విజయవంతం చేస్తారు. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ప్రత్యేకంగా మహేష్ బాబు గారి ఫ్యాన్సీ ఆ సినిమాని నిలబెట్టాలంటే కూడా చాలా కష్టం. సినిమా బాగాలేకుంటే ఎవరు కూడా ఏం చేయలేదు. నాగార్జున గారు ఒక సందర్భంలో చెప్పారు, సినిమా స్టోరీ బాగాలేకుంటే దేవుడు కూడా ఏం చేయలేడు అని చెప్పేసి. అది నూరుపల్లై శ్రీనివాస మంగాపురం విషయంలో కూడా జరిగింది. ఇక్కడ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ని అనడం అయితే ఏమాత్రం సరికాదు అనేది ఇప్పుడు అందరి ఒపీనియన్ కూడా. మరి చూద్దాం జయకృష్ణ గారు ఇంకా తన తదుపరి సినిమాల దగ్గర నుంచి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని తనను తాను చాలా ఇంప్రూవ్ చేసుకొని రావాలని చెప్పేసి అభిమానులు కూడా ఆశిస్తున్నారు. అలాగే వస్తారని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.